2047కి రీచ్ అయ్యేటప్పుడు ఇయర్ లా అండ్ ఆర్డర్, ఈ రోజు లా అండ్ ఆర్డర్ బాగాలేకపోతే అప్పుడు మీరు చేస్తానన్నా మనకు బిలీవబిలిటీ రాదు, ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎస్టాబ్లిష్ కాదు. ఈరోజు కంట్రోల్ చేయాలి, భయం ఉండాలి. ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా చేస్తామంటే 4 సార్లు ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఇప్పుడు మీకు టెక్నాలజీ పెద్ద హ్యాండీగా తయారైంది. ఐ రిమెంబర్ ద డేస్. ఒకప్పుడు పోలీస్ డాగ్స్ ఉండేది కాదు మన దగ్గర. నేను దావోస్ పోయి చూసేవాడిని. దావోస్లో పోలీస్ అంతా ఎఫెక్టివ్గా ఉంటారు, కానీ డాగ్ ఈజ్ ఎ మస్ట్. దట్ ఈస్ ది బెస్ట్ డిటెక్టింగ్ ఆఫీసర్. ఆ స్నీజింగ్ అని నాకు ఉండే స్పెషాలిటీ. అప్పుడే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో పెట్టి అక్కడి నుంచి ప్రమోట్ చేసి మొదలుపెట్టాం. దట్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. ఇప్పుడు అవి కూడా సరిగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫారెన్సిక్ ఎవిడెన్స్ నుంచి ఇవి కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత టైంలో మనం అక్కడికి పోగలుగుతున్నాం, ఎంత టైంలో. దెర్ వర్ డేస్ నేనే ఇన్వెస్టిగేషన్ పోయిన రోజులు నేను చాలా రోజులు చూశాను. ఒకప్పుడైతే ఒక ఉన్నది తిరుపతిలో ఎవ్రీ 3 డేస్కి ఒక మహిళనే చంపాడు. ఎక్కడన్నా గ్రేజింగ్ పోయిన మహిళ పైన ఎవరు లేనప్పుడు పోయి అతి బ్రూటల్గా రాయేసి చంపాడు. రాళ్ళతో కూడా చంపాడు. మళ్ళా వాళ్ళ దగ్గర చిన్న రింగ్ ఉన్న కమ్మలున్నా ఏం తీసుకున్నాడు కాదు. రాత్రిలో ఒకే ఇంట్లో ఉంటే దూరంగా ఉండే ఇల్లు స్కాటర్డ్ హౌస్లో నైట్ పోయి చంపేసి వెళ్ళిపోయారు. అట్లా 30-40 మర్డర్లు జరిగాయి. ఆ ఏరియా అంతా భయపడిపోయారు. దెన్ ఫైనల్గా అప్పుడు దొరగారు ఉండేవారు. ఏంటి వెరిఫై చేయమంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. 4-5 కేసులు అయినాక ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎగ్జామిన్ చేయమంటే మన దగ్గర కంప్యూటరైజేషన్ లేదు సార్ అన్నాడు. అప్పుడే ఫస్ట్ కంప్యూటరైజ్ చేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చిన కంప్యూటరైజేషన్ కూడా లేకపోతే మన హైదరాబాద్ నుంచి హ్యాండిల్ చేసి ఇప్పుడు అవి కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసాం. ఈవెన్ నాకు జూబ్లీ హిల్స్లో విచిత్రంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లో నుంచి వచ్చి క్రైమ్లు చేసేవాళ్ళు. నన్ను పట్టుకోవాలంటే అప్పుడు ఆర్పి సింగ్ గారు పవర్ఫుల్గానే ఉండాడు, కానీ చేయలేకపోయాయి. అయితే నేనే వెళ్ళాను 3 సైట్లకి. అప్పుడు కంట్రోల్ అయ్యాను. చర్చిల మీద దాడులు జరిగితే 3-4 చర్చెస్కి వెళ్ళాను. ఈవెన్ ఐ రిమెంబర్ వికారాబాద్, తాడేపల్లిగూడెం, ఈ ప్లేస్కి అంతా నేనే వెళ్ళాను. అప్పుడు కంట్రోల్ అయ్యాను. నేను నక్సలైట్స్ బ్లాస్ట్ చేస్తే ఖమ్మంలో పోలీస్ స్టేషన్ నేను హెలికాప్టర్ వేసుకొని వెళ్ళా. ఎస్పీ కూడా పోలా, అప్పుడు వద్దని చెప్పాను. ఎప్పుడైతే ఫస్ట్ ఎక్కడ నక్సలైట్స్ కానీ చేస్తే ట్రాప్ వేస్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్లు ఇమీడియట్గా పోకూడదు, దాన్ని తిరుగు. బట్ ఎట్లా కంట్రోల్ చేయాలి. ఐ వెంట్ బై హెలికాప్టర్. మా వాళ్ళందరూ వచ్చి కార్యకర్తలకు పోలీసులు వచ్చి, సార్ ఇక్కడ కూడా ఉన్నారు మనలోనే, మీరు వెళ్ళిపోండి, పర్లేదు అని చెప్పి చూసుకొని వచ్చి. ఎందుకంటే మొరల్ బిల్డప్ చేయడానికి. దట్ ఈస్ హౌ ఐ యూజ్ టు వర్క్. ఇప్పుడు నౌ టైమ్ హెస్ కమ్. దీన్ని లా అండ్ ఆర్డర్ హౌ టు మెయింటైన్. విల్ ఫాలో డెమోక్రటిక్ నార్మ్స్. దట్ ఈస్ వన్. క్రైమ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్ వస్తూ ఉంది. నవే డేస్ కౌన్సిలింగ్ కూడా అవసరం. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. రిలేటివ్స్ డిస్ప్యూట్స్. ఇంకొక పక్కన మనకు వచ్చే ఇవన్నీ వేరియస్ గంజాయి తాగి పిల్లలు పేరెంట్స్ను కూడా వ్యతిరేకించడం, అలాంటి క్రైమ్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. వాట్ ఈస్ ది రెమెడీ? టెక్నాలజీ వల్ల మెంటల్ ఇల్నెస్, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అవర్స్ టుగెదర్ దే ఆర్ ఆల్ అడిక్టెడ్ టు టెక్నాలజీ. టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్, బట్ ఉపయోగించుకునే విధానం బాగాలేకపోతే అక్కడి నుంచి డిజాస్టర్. ఈ టైప్ ఆఫ్ కూడా మనం మారిన క్రైమ్ని పోలీస్ వ్యవస్థ ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం ఎట్లా మారాలి. లేకపోతే క్రైమ్ ఒకటి ఉంటే మనం ఒకటి ఆలోచిస్తే దెర్ విల్ బి మిస్ మ్యాచ్. నేను అందుకే మీ అందరితో ఇంటరాక్ట్ కావాలి.